వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నేను అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో పచ్చి రొయ్యల కూరని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీని రుచి అయితే చాలా బాగుంటుందండి. మరి విన్నీ చేతి వంట ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక అరకిలో రొయ్యలను తీసుకుని వాటిని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగి తర్వాత దీనిలో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకుని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలని మిక్సీ పట్టి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని కూడా దీనిలో వేసుకుని ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా నూనెలో ఈ విధంగా కలిసిన తర్వాత దీనిలో ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోనే ఒక 3 పచ్చిమిరపకాయలని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు నూరి వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా ఈ విధంగా దగ్గర పడే వరకు, ఈ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అయిన వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత మనం నానబెట్టుకున్న ఈ పచ్చి రొయ్యలను కూడా ఈ ఉల్లిపాయ పేస్ట్లో కలుపుకుని ఒకసారి కలుపుకొని ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడిని, కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకున్నాను. నేను ఇక్కడ సాల్ట్ వాడలేదండి, ఎక్కువగా నేను గల్లుప్పే వాడతాను. మీకు ఏది కావాలన్నా అది వేసుకోవచ్చు. ఇదన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. దీనికి వెంటనే నీళ్ళు కానీ చింతపండు పులుసు కానీ పోయకుండా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి. ఆ మసాలా అనేది ఈ పచ్చి రొయ్యలకి పీల్చుకుని రొయ్యల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత దీనిలో నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఆ వాటర్ని దీనిలో పోసేసుకుంటున్నాను. తర్వాత దీనికి కావాలి అంటే 1 టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నీళ్ళు పోసిన తర్వాత మరో 15 నిమిషాల పాటు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. అప్పుడు కూర దగ్గర పడుతుందండి. మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ కూరని మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోవాలి. అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయినట్లే. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.